ధర్నా చేశారు వాటర్ మరి. ఆయన అక్కడ ఇమ్మంటారు, వీళ్ళు ఇక్కడ వద్దంటారు. అంటే ఒక్క పార్టీలో వాళ్ళకి ద్వంద్వ వైఖరి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరు. ఎన్డీఏ కూటమి ఎక్కడంలో పెట్టి మేము పేద ప్రజలు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఎవరి వల్ల కాదండి. పేద ప్రజలు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమితోనే ఉంటారని 100% మేము దాన్ని నమ్ముతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఫేక్ వెళ్తున్న ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమాన్ని ఇట్లాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వైసీపీ నాయకులు దొంగ వైఖరితో అటు సెంట్రల్ నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వలేదని చెప్పి నిన్న నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ రోజేమో ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో అలా ట్యాంకీకి నీళ్ళు ఇవ్వద్దని చెప్పి వాళ్ళ నాయకులే ఇక్కడ నిరసన తెలియజేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు నిజంగా వీళ్ళకి సమన్వయం ఉందా లేదా నేను అడుగుతున్నా. వీళ్ళే ఓకే చేస్తారు, మళ్ళీ వీళ్ళే ఇవ్వద్దంటారు. వీళ్ళు నిజంగా ప్రజల పక్షాన ఉన్నారా లేదంటే ఎన్డీఏ కూటమి మీద బురద చల్లడానికి ఉన్నారా? మీరు నిజంగా చిత్తశుద్ధిగా ప్రజలకి వాటర్ ఇచ్చేవాళ్ళు అయితే ఈ పార్టీ మీ ప్రభుత్వంలోనే ఇచ్చేవాళ్ళు. మీకు ఆ చిత్తశుద్ధి లేదు. మా తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానివ్వండి, ప్రజల పట్ల చిత్తశుద్ధితో వాళ్ళకు వాటర్ ఇవ్వడానికి కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టామో చర్చకి రండి, మేము చర్చకు వస్తాం, తెలియజేస్తాం నిజాలు. అంతేగాని తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చేస్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఇంకొకటి ఏంటంటే గద్దె రామ్మోహన్ గారి మీద నిందలేస్తున్నారు వైసీపీ నాయకులు. అయ్యా మీకు ఒకే విషయం చెప్తున్నా, మీరు ఎన్ని నిందలు వేసినా ఎలక్షన్ టైంలో ఎన్ని ప్రచారాలు చేసినా మళ్ళీ గద్దె రామ్మోహన్ గారే రావాలని కోరుకుంటారు ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలు. మీరు చెప్పిన మాటలు నమ్మే పరిస్థితులు ఈ ప్రజలు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే మీరు ఇంకా అదాల పాతాలని వెళ్ళిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వర్ధిల్లాలి గద్దె రామ్మోహన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గద్దె రామ్మోహన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నాయకత్వం. ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ, ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ, పర్మిషన్ 2000 వైసీపీ. ఈ రోజు గద్దె రామ్మోహన్ గారు గుడివాడ తూర్పులో 3 సార్లు గెలుస్తున్నారంటే పేద ప్రజల గుండెల్లో ఆయన ఉన్నటువంటి విధానం మీకు తెలుస్తుంది. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా ఆయన ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు. ఆయన గారి మీద మచ్చ చేయాలని చెప్పి గద్దెవారి పొలాలు ఉంటాయి, కడియాలవారి పొలాలు ఉంటాయి. ఈ పైన ఒక నగరం ఉంది, ఆ నగరికి వాళ్ళు ఉంటే వాళ్ళు అయిపోతుందా? అవదు. ఏదైనా సరే కూడా ఇంటి పేరుని బట్టి కాదండి, దానికి దీనికి ఎటువంటి సందేహం లేదనమాట. అట్లాగే ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఆ రోజు కనుక ఆపి కనుక ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజేమో చీకటి గదుల్లో లాగా కార్పొరేషన్లో ఓకే చెప్పి ఉన్నారు. అలాగే మార్చిలో కౌన్సిల్ అయిపోయే ముందు కూడా 2వ డివిజను, 6వ డివిజను, 3వ డివిజన్ కార్పొరేటర్స్, అలాగే 30వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి జానరెడ్డి నలుగురు కలిసి ఆ సర్కిల్ టు ఈ గారి దగ్గరికి వెళ్ళి కలపడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు కలపండి అని చెప్పింది. వీళ్ళ నలుగురు కలిసి మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ గారితో మాట్లాడి ఇది కలపడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఆ రోజు ప్రజలు గుర్తురాలేదా మీకు? ప్రజల కోసం ఎప్పుడూ నిలబడేటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి. ఎందుకంటే కొండ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కలిసి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసే విధంగా పట్టాలకు పర్మిషన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఏం కావాలండి? అలాగే ఇక్కడ ఒక దేవరేని నగరం ఉంది, ఆ కొండకి 5 సంవత్సరాల్లో వాటర్ పైప్ లైన్ మార్చలేని కూడా వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు. అది దౌర్భాగ్యం. మీరు పర్మిషన్ ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళమని మీరు ఆ రోజు చెప్పకుండా ఉంటే అర్ధ గజం స్థలం కూడా లేదండి అక్కడ. కానీ వైసీపీ ఫేక్
ప్రచారం చేస్తాం. ఏంటిది? గద్దేవారి పొలాలు, గద్దే గారి మౌనం అని. కాదండి, గద్దేవారి పొలాలు ఒక ఇంటి పేరు, ఒక రాజకీయ నాయకుడి పేరు ఉండొచ్చు. సామాజికంగా వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే వారు పేరు పెడతా ఉంటారు. ఆ పేటలో బాగా బతికిన వాళ్ళు. అదే వైసీపీ వాళ్ళు ఇక్కడ మాకు నీళ్లు ఇవ్వద్దటు అని చెప్పి చేసిన మాట వాస్తవంగా రీసెంట్ గా 26వ తారీఖు 5వ నెల. అంటే అక్కడ ఒక రాజకీయం చేస్తారు, ఇక్కడ ఒక రాజకీయం అక్కడ చేస్తారు. ఇవ్వమంటున్నారు, ఇక్కడ ఇక్కడ వద్దు అంటున్నారు. ఎవరో తెలియదు. అక్కడ కౌన్సిల్లో ఇవ్వమని జియో పాస్ చేశారు. గద్దే రామ్మోహన్ గారికి అర్ధ గజం స్థలం కూడా లేదండి. ఇది ప్రజలు గమనించాలి. వైసీపీ నాయకులు చనిపోయిన భూతాన్ని లేపి మరీ వాళ్ళు వస్తున్నారంటే కారణం కేవలం వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు. ఏదైతే 2022-23లో కౌన్సిల్లో గంగిరెద్దులు తీసుకొస్తున్నారు. ఇది చూడండి, ఇది మే 26వ తారీఖు ఆ ఏరియా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన గారు అక్కడ ధర్నా చేశారు. వాటర్ ఇమ్మని ఆయన అక్కడ ఇమ్మంటారు, వీళ్ళు ఇక్కడ వద్దంటారు. అంటే ఒక్క పార్టీలో వాళ్ళది ద్వంద్వ వైఖరి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరు. ఎన్డీఏ కూటమిని ఇరకటంలో పెట్టి మేము పేద ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరి వల్ల కాదండి. పేద ప్రజలు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమితోనే ఉంటారని 100% మేము దాన్ని నమ్ముతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఫేక్ వెళ్తున్న ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమాన్ని ఇట్లాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు 2వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వాటర్ కనెక్షన్ దగ్గర ఉండి మాట్లాడటం జరుగుతుంది. 2వ డివిజన్, 3వ డివిజన్, 6వ డివిజన్, 5వ డివిజన్ ప్రాంతాల కూటమి నాయకులంతా కలిసి ఇక్కడ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, 2022లో ఆనాడు వైసీపీ గవర్నమెంట్ లో గంగిరెద్దుల దెబ్బలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకీ నుంచి వాటర్ తీసుకెళ్లేటువంటి క్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. గంగిరెద్దుల దెబ్బ నుంచి వాటర్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే అక్కడ ట్యాంకీ నిర్మించడం జరిగింది. ఆ రోజు ఆ ట్యాంకీ నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి 2వ డివిజన్, 3వ డివిజన్, 6వ డివిజన్ అట్లాగే ట్యాంకీ నిర్మాణం జరుగుతున్నటువంటి 30వ డివిజన్ కార్పొరేటర్స్ అందరూ కలిసి ఆనాటి మేయర్ అయినటువంటి రాయన భాగ్యలక్ష్మి గారి యొక్క ఆమోదంతో ఈ ట్యాంకీని అక్కడ నిర్మించడం జరిగింది. ఆ రోజే ఈ వాటర్ ట్యాంకీ నిర్మాణానికి గంగిరెద్దుల దెబ్బ నుంచి వాటర్ ఇవ్వటం కుదరదు, ఇది కొండ ప్రాంత వాసుల సమస్య అని మీరు ఎందుకు అడగలేకపోయారని మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడికి వచ్చేసరికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారేమో ఆ వాటర్ ట్యాంకీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తారు, వాటర్ ఇవ్వండి అని. 2-3 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు వాటర్ ట్యాంకీని పూర్తి చేయలేకపోయారు. పైగా ఇది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, గద్దేవారి పొలాలు, అక్కడ దావు బుచ్చి కాలనీ, వినాయక నగరు, దేవీ నగరు, ట్రెండ్ సెట్ మిడోస్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ స్థానిక తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గద్దే రామ్మోహన్ గారికి అర్ధ గజం స్థలం కూడా లేదండి అక్కడ. కానీ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది. ఏంటిది? గద్దేవారి పొలాలు, గద్దే గారు మౌనం అని. కాదండి, గద్దేవారి పొలాలు ఒక ఇంటి పేరు, ఒక రాజకీయ నాయకుడి పేరు ఉండొచ్చు. సామాజికంగా వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేవారు